ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. నిన్న రాత్రి జరిగిన గొడవ ఏదైతే ఉందో అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చి అమర్దీప్ కాలద్దాలు పగలగొట్టాడు, ఇలా చేశారు అలా చేశారు. అశ్విని అమ్మో ఆ మహాతల్లి ఒక వీడియో పెట్టేసింది. నా చూసారా గైస్, నా అద్దాలు ఎలా పగలగొట్టారో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఎవరు చెప్పాడు నీకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని? ఒక గుంపు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవ చేద్దామని వచ్చే ఉన్మాదులు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయిపోతారా? ఇంకా చెప్పాలి అంటే రైతుని అభిమానించే వాళ్ళు గొడవలు చేయరు బేసికలీ చెప్పాలంటే. ఇంకా రైతుల గురించి మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా, అంటే ఎక్కువ ధరకి తను పండించిన పంట అమ్ముడుపోకపోయినా, వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి పంట కొట్టుకుపోయినా, వర్షాల కొట్టుకుపోయినా ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప ఎప్పుడు ఎదురు తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే లేవు. అట్లాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్. ఆ అబ్బాయిని పట్టుకొచ్చి తనకు గ్యాంగ్ ఉంది, తను గ్యాంగ్ లీడరు, మా అందరి మీద దాడులు చేసేసాడు. ఎవడు చేయించుకున్నాడు దాడులు? మీరు రెచ్చిపోయారు. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, బయటకు వచ్చి చెత్త వాగుడు వాగాడు. వాగినందుకు జనాలు చెప్పు చీపురు బట్టి కొట్టారు. దాని తప్పేముంది? వాడు కొట్టించుకున్నాడు, వీళ్ళు కొట్టారు, అంతే. అంతమించి ఇంకా చెప్పాలంటే వీళ్ళు కొట్టారు కాదు, వాడు కొట్టించుకున్నాడు. దాని సంబంధం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అశ్విని కారు అద్దం పగలగొట్ట ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఏదో అయ్యింది. జనాల్లోకి మనం వెళ్ళి మనం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత కొట్టించుకొని వాళ్ళు కొట్టిన తర్వాత కొట్టినోళ్ళు పలానోడి ఫ్యాన్స్ వీడే అంటే ఎంతవరకు న్యాయం? మీ నోరు మీకు అదుపులో ఉంటే సరే, బిగ్ బాస్ హౌస్లో అంటే నడిచింది. బయటకు వచ్చినా కూడా ఎలా పడితే అలా వాగితా అంటే సమాజం ఎందుకు ఊరుకుంటుంది? మీరు అలా ఊరుకోరు కదా. బయట ఎవడి రియాక్షన్ వాడికి ఉంటుంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలామంది పోస్టులు పెడతారు, ఓ ఫోటో పెడతారు, దానికి లైకులు కొట్టి మంచి కామెంట్లు వస్తే హే 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 అని నవ్వుతారు. ఎవడన్నా రాంగ్ కామెంట్ పెట్టాడంటే వాని మీద తిట్టేస్తారు, వాని దుమ్మెత్తిపోస్తారు. ఎందుకు పెట్టకూడదు? నువ్వు ఒక్కసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నీది అనేది ఏమి ఉండదు. ఇంకా మంచి వస్తే మంచిగా తీసుకోవాలి, చెడు వచ్చినా స్వీకరించాలి. నేను చెడును స్వీకరించను, మంచినే స్వీకరిస్తాను అనుకుంటే ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు. నీ అంతటి నువ్వు బయటకు వచ్చి, నీ అంతటి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నీకు నచ్చినట్టు నువ్వు చేసి, నీకు నచ్చిన మాటలన్నీ అనేసి, అఫ్కోర్స్ ఆ ఇంట్లో అంటే ఎవడు రాలేడు కాబట్టి సరిపోయింది. నువ్వు బయటకు వచ్చే వరకు ఊరుకున్నారు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటారు? జనాలను రెచ్చగొట్టింది నువ్వే కదా. వాళ్ళకంటూ ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళకంటూ ఏం ఉండవా? సో అట్లా అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇలా చేశారు. ఆయన మీద 147, 148, 149, 323 అన్ని కేసులు పెట్టేశారు. ఎవడు పెట్టాడు ఆ కేసులన్నీ? దేనికి పెట్టాలి ఆయన మీద కేసులు? పల్లవి ప్రశాంత్ దగ్గరుండి ఎవరితో కొట్టించాడా? ఆ అబ్బాయి గేట్ నుంచి బయటకు వచ్చాక తన దారిలో తను వెళ్ళిపోయాడు. వీళ్ళు అక్కడ అనవసర పంచాయతీలు పెట్టి కెమెరాలకు ఫోజులు ఇచ్చుకుంటా ప్రతి ఒక్కడు అడిగే అడ్డమైన సమాధానానికి వీడికి నచ్చిన సమాధానం చెప్తూ, వాళ్ళకి నచ్చకపోయేసరికి వాళ్ళకి మైకులు, చెప్పులు, చీపులు అన్నీ ఇసిరేసి ఉరికిచ్చి కొట్టారు. సో అట్లా తన్నిచ్చుకొని రోడ్ల మీద తిరుగుతా నువ్వు తన్నిచ్చుకొని పల్లవి ప్రశాంత్ అకౌంట్లో ఎలా వేస్తావు దాన్ని? ఆ అబ్బాయికి ఏం సంబంధం ఈ గొడవల వల్ల? సో ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ నుంచి బయటకు వస్తే ఏదో ఒక ఊరేగింపు ఉంటుంది, ఎలిమినేషన్ ఊరేగింపు. వాడు ఏదో లోపలికి పెద్ద ఏదో సాధించినట్టు పెద్ద ఓపెన్ టాప్ కార్ వేసుకొని టపాకాయలు పంచుతా టక తిరిగేస్తూ ఉంటారు ఆ రోడ్లన్నీ. న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ చేసేది మీరు, పబ్లిక్తో కొట్టించుకున్నది మీరు. ఆ అబ్బాయి సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ చేత సంబరాలు జరుపుకున్నాడు. వీళ్ళు కదా ఓపెన్ టాప్ కార్లు వేసుకొని ఓవర్ యాక్షన్ చేసింది. ఏదేమైనప్పటికీ గొడవ పెట్టాలనుకున్న వాళ్ళు, గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళు 100 మంది ఉంటారు, గొడవలు పెడతానే ఉంటారు. కానీ వాళ్ళని రెచ్చగొట్టింది అమర్దీప్ కాబట్టి తన్నులు తిన్నాడు, అంతే తప్ప పల్లవి ప్రశాంత్కి ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నిన్న రాత్రి జరిగిన గొడవ ఏదైతే ఉందో అన్నపూర్ణ స్టూడియో దగ్గర పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చి అమర్దీప్ కాలద్దాలు పగలగొట్టాడు, ఇలా చేశారు అలా చేశారు. అశ్విని అమ్మో ఆ మహాతల్లి ఒక వీడియో పెట్టేసింది. నా చూసారా గైస్, నా అద్దాలు ఎలా పగలగొట్టారో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఎవడు చెప్పాడు నీకు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని? ఒక గుంపు అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ గొడవ చేద్దామని వచ్చే ఉన్మాదులు 100 మంది ఉంటారు. వాళ్ళందరూ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయిపోతారా? ఇంకా చెప్పాలి అంటే రైతుని అభిమానించే వాళ్ళు గొడవలు చేయరు బేసికలీ చెప్పాలంటే. ఇంకా రైతుల గురించి మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగినా, వాళ్ళకి ఏమైనా నష్టం జరిగినా, అంటే ఎక్కువ ధరకి తను పండించిన పంట అమ్ముడుపోకపోయినా, వరదలు వచ్చి తుఫాన్లు వచ్చి పంట కొట్టుకుపోయినా, వర్షాల కొట్టుకుపోయినా ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప ఎప్పుడు ఎదురు తిరిగిన దాఖలాలు ఇప్పటివరకు ఇండియన్ హిస్టరీలోనే లేవు.
అట్లాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్. ఆ అబ్బాయిని పట్టుకొచ్చి తనకు గ్యాంగ్ ఉంది, తను గ్యాంగ్ లీడరు, మా అందరి మీద దాడులు చేసేసాడు. ఎవడు చేయించుకున్నాడు దాడులు? మీరు రెచ్చిపోయారు. ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, బయటకు వచ్చి చెత్త వాగుడు వాగాడు. వాగినందుకు జనాలు చెప్పు చీపురు బట్టి కొట్టారు. దాని తప్పేముంది? వాడు కొట్టించుకున్నాడు, వీళ్ళు కొట్టారు, అంతే. అంతమించి ఇంకా చెప్పాలంటే వీళ్ళు కొట్టారు కాదు, వాడు కొట్టించుకున్నాడు. దాని సంబంధం. అండ్ నెక్స్ట్, ఇప్పుడు అశ్విని కారు అద్దం పగలగొట్టిన ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి ఏదో అయ్యింది. జనాల్లోకి మనం వెళ్ళి మనం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత కొట్టించుకొని వాళ్ళు కొట్టిన తర్వాత కొట్టినోళ్ళు పలానోడి ఫ్యాన్స్ వీడే అంటే ఎంతవరకు న్యాయం? మీ నోరు మీకు అదుపులో ఉంటే సరే, బిగ్ బాస్ హౌస్లో అంటే నడిచింది. బయటకు వచ్చినా కూడా ఎలా పడితే అలా వాగితా అంటే సమాజం ఎందుకు ఊరుకుంటుంది? మీరు అలా ఊరుకోరు కదా. బయట ఎవడి రియాక్షన్ వాడికి ఉంటుంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా చాలామంది పోస్టులు పెడతారు, ఓ ఫోటో పెడతారు, దానికి లైకులు కొట్టి మంచి కామెంట్లు వస్తే హే 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 అని నవ్వుతారు. ఎవడన్నా రాంగ్ కామెంట్ పెట్టాడంటే వాని మీద తిట్టేస్తారు, వాని దుమ్మెత్తిపోస్తారు. ఎందుకు పెట్టకూడదు? నువ్వు ఒక్కసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత నీది అనేది ఏమి ఉండదు. ఇంకా మంచి వస్తే మంచిగా తీసుకోవాలి, చెడు వచ్చినా స్వీకరించాలి. నేను చెడును స్వీకరించను, మంచినే స్వీకరిస్తాను అనుకుంటే ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు. నీ అంతటి నువ్వు బయటికి వచ్చి, నీ అంతటి నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నీకు నచ్చినట్టు నువ్వు చేసి, నీకు నచ్చిన మాటలన్నీ అనేసి, అఫ్కోర్స్ ఆ ఇంట్లో అంటే ఎవడు రాలేడు కాబట్టి సరిపోయింది. నువ్వు బయటికి వచ్చే వరకు ఊరుకున్నారు. నువ్వు బయటికి వచ్చిన తర్వాత ఎందుకు ఊరుకుంటారు? జనాలను రెచ్చగొట్టింది నువ్వే కదా. వాళ్ళకంటూ ఫీలింగ్స్ ఉండవా? వాళ్ళకంటూ ఏం ఉండవా? సో అట్లా అని చెప్పేసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇలా చేశారు. ఆయన మీద 147, 148, 149, 323 అన్ని కేసులు పెట్టేశారు. ఎవడు పెట్టాడు ఆ కేసులన్నీ? దేనికి పెట్టాలి ఆయన మీద కేసులు? పల్లవి ప్రశాంత్ దగ్గరుండి ఎవరితో కొట్టించాడా? ఆ అబ్బాయి గేట్ నుంచి బయటకు వచ్చాక తన దారిలో తను వెళ్ళిపోయాడు. వీళ్ళు అక్కడ అనవసర పంచాయతీలు పెట్టి కెమెరాలకు ఫోజులు ఇచ్చుకుంటా ప్రతి ఒక్కడు అడిగే అడ్డమైన సమాధానానికి వీడికి నచ్చిన సమాధానం చెప్తూ, వాళ్ళకి నచ్చకపోయేసరికి వాళ్ళకి మైకులు, చెప్పులు, చీపులు అన్నీ ఇసిరేసి ఉరికిచ్చి కొట్టారు. సో అట్లా తన్నించుకొని రోడ్ల మీద తిరుగుతా నువ్వు తన్నించుకొని పల్లవి ప్రశాంత్ అకౌంట్లో ఎలా వేస్తావు దాన్ని? ఆ అబ్బాయికి ఏం సంబంధం ఈ గొడవల వల్ల? సో ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ నుంచి బయటకు వస్తే ఏదో ఒక ఊరేగింపు ఉంటుంది, ఎలిమినేషన్ ఊరేగింపు. వాడు ఏదో లోపలికి పెద్ద ఏదో సాధించినట్టు పెద్ద ఓపెన్ టాప్ కార్ వేసుకొని టపాకాయలు పంచుతా టక తిరిగేస్తూ ఉంటారు ఆ రోడ్లన్నీ. న్యూసెన్స్, పబ్లిక్ న్యూసెన్స్ చేసేది మీరు, పబ్లిక్తో కొట్టించుకున్నది మీరు. ఆ అబ్బాయి సైలెంట్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ చేత సంబరాలు జరుపుకున్నాడు. వీళ్ళు కదా ఓపెన్ టాప్ కార్లు వేసుకొని ఓవర్ యాక్షన్ చేసింది. ఏదేమైనప్పటికీ గొడవ పెట్టాలనుకున్న వాళ్ళు, గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళు 100 మంది ఉంటారు, గొడవలు పెడతానే ఉంటారు. కానీ వాళ్ళని రెచ్చగొట్టింది అమర్దీప్ కాబట్టి తన్నులు తిన్నాడు, అంతే తప్ప పల్లవి ప్రశాంత్కి ఈ గొడవకి ఎలాంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్.